హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? 1 వీక్ అయిపోయింది కదా వీడియో పెట్టి. ఏం లేదండి, కొంచెం ఇవన్నీ నేర్చుకుంటున్నాను కదా. సో టైం అంతా కూడా దీని మీదే. నాకున్నదే ఒక 5 అవర్స్ కూడా ఉండదు. అంటే ఒక 10:30, 11 అయిపోతుంది అనుకోండి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి. 3 వరకే నాకు ఉండేది. 3 తర్వాత మళ్ళీ పిల్లలు వస్తారు, వాళ్ళకి ఏదో ఒక తినిపించడాలు, చదివించడాలు, మళ్ళీ ట్యూషన్ పంపడాలు. ట్యూషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోస్ ఎడిటింగ్ చేయటాలు అవి. సో దేని దానికి టైం అనేది కేటాయించేశాను. సో ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా ఏమొచ్చింది, ఇంకో ఇది నేర్చుకుంటూ వచ్చింది కదా. నేర్చుకుంటానికి ఎన్నో వీడియోస్ చూడాలి. ఎవరినైనా కామెంట్స్లో అడిగితే రిప్లై ఇచ్చారనుకోండి, సో చూస్తూకుండా ఉండాలి. అలాగా నేర్చుకుంటంలో టైం అంతా అయిపోతుందన్నమాట. ఫైనల్గా నా 2 ఇయర్స్ డ్రీమ్ అయితే నెరవేరిందండి. అసలు మీషోలో ఎలా సేల్ చేస్తారు, అసలు ఎలా అప్లోడ్ చేస్తారు, ఇవన్నీ ఎలాగిస్తారు, ఈ కవర్స్ ఎక్కడ దొరుకుతాయి, అవన్నీ కూడా వీడియోస్ చూసేదాన్ని. కానీ నేను ఒక అడుగు ముందుకు వేసేదాన్ని కాదు. మెయిన్ వచ్చేసి రిటర్న్స్ వస్తే మనకు వచ్చిన దాంట్లో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకుపోతుందని చాలామంది చెప్పారు. అయినా సరే చేస్తున్నారు. ఎందుకు ఇలాగా చెప్తున్నారు, అయినా చేస్తున్నారు. అసలు ఇందులో ఏముంది అని తెలుసుకోవాలని ఉండేది. నా తర్వాత కొన్ని ఇంట్లో పనుల వల్ల, లేదంటే ఇంకో ఇలా రివ్యూస్ ఇవ్వడం వల్ల వాటిలో వీటిలో పడి దాన్ని కొంచెం పక్కన పెట్టాను. ఎందుకు ఉన్నట్టుండి ఖచ్చితంగా దాని సంగతి ఏదో తేల్చేయాలి, లేదంటే ఎన్ని సంవత్సరాలైనా అది అలాగే ఉండిపోతుంది అనిపించింది ఒకరోజు. ఇంకా వీడియోస్ ఓపెన్ చేశాను, తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. మోస్ట్లీ అందరు చెప్పేది ఏంటంటే రిటర్న్స్ వస్తే మొత్తం అంతా పోతుందంటండి. అసలు షిప్పింగ్ ఛార్జెస్ అంతా కూడా మన మీద వేసేస్తారు. అన్నీ ఇంకా ప్రతిదీ మీషో ఏం చేస్తుందంటే, వాడు ఎంత టైం స్పెండ్ చేస్తాడో ఒక ప్రోడక్ట్ మీద, ఎంత డబ్బులు ఖర్చు పెడతాడో ప్రతిదీ మన మీదే వేసేస్తారు అని చెప్పారనమాట. జిఎస్టీ లేకపోయినా కూడా మీషోలో చేయొచ్చు. జిఎస్టీ ఉంటే ట్యాక్స్ కట్టాలి. ప్రతిదీ తెలుసుకున్నాను. ఖచ్చితంగా ఇప్పటికి ఎంత అయిందంటే 10 డేస్ అయిందండి. 10 డేస్ 15 డేస్ అవుతుంది. మీకు ఎప్పటి నుంచి అయితే వీడియో సరిగ్గా పెట్టట్లేదో అదనమాట. మీకు వీడియో రాలేదు అంటే మళ్ళీ నేను ఏదో దాంట్లోనే పడి ఉంటాను. ఏదో ఒకటి నేర్చుకుంటామే, ఇంకా వేరేది ఏం లేదండి. నాకు లెర్నింగ్ స్కిల్స్ అంటే చాలా ఇష్టము. నేర్చుకోవాలి అంటే అన్నీ కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి మాత్రమే. సో ఫైనల్గా అయితే నేర్చేసుకున్నానులేండి. కానీ ఇంకా కొన్ని తెలియాలి. రిటర్న్స్ వచ్చినప్పుడు ఎలా పెట్టాలి, అప్రూవ్ అవ్వకపోతే ఎట్లా, అలాంటి కొన్ని ఉన్నాయి. మెల్లగా అడుగు పెట్టాం కదా, తెలుస్తుంది. ఫైనల్గా నిన్న నాకు రూ. 175, మొన్న రూ. 157 నష్టం అయితే వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్లోకి ఇంకా ఏం డబ్బులు పడలేదు, కానీ నష్టం మాత్రం బాగా క్లియర్గా ఉంది. అది ఎందుకు డబ్బులు పడలేదంటే, మనకి వచ్చిన వాటిలో అంటే మనం పెట్టుబడి పెట్టామా, దాని ప్రాఫిట్ అవన్నీ కలిపి మనకి బ్యాంక్ అకౌంట్లో పడతాయి అన్నమాట. లాస్ కూడా అందులో తీసేసి మిగతాది వేస్తాడు. నాకు వచ్చిన ప్రాఫిట్, అక్కడ వచ్చిన లాసు మొత్తం కూడా కవర్ అయిపోయింది. సో ₹1 కూడా నాకు అకౌంట్లో అయితే పడలేదు. కానీ నేను అంత ఈజీగా యాక్సెప్ట్ చేయనండి ఫెయిల్యూర్ని. ఒక 6 నెలలు చూస్తానన్నమాట. ఏదైనా అంటే మనం అడుగు పెట్టగానే సక్సెస్ అయితే రాదు. దాంట్లో ఎన్నో తిప్పలు పడాలి, ఎంతో నష్టాన్ని చూడాలి. అది డబ్బు నష్టం కావచ్చు, లేదంటే మన శ్రమ నష్టం కూడా కావచ్చు. యూట్యూబ్లో నా శ్రమ నష్టం అనేది ఎక్కువ వాడానమాట. డబ్బు పెట్టాను, కానీ ప్రతిసారి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక మొబైల్ తీసుకున్నాను, ఒక స్టాండ్ తీసుకున్నాను, అంతే. ఎక్కువ కష్టపడ్డాను అనమాట. కొన్ని బ్లౌజులు కుట్టాల్సి వచ్చినప్పుడు ఆపేసేదాన్ని. అట్లా కొంచెం కష్టం ఎక్కువ, నష్టం తక్కువ ఉండేది. మెల్లగా ఎప్పుడుకో 3 ఇయర్స్కి అయితే మనకి ఓకే పేరు వచ్చింది. డబ్బులు ఎక్కువ రాకపోయినా మంచి పేరు అయితే వచ్చింది. నా ఛానల్కి నేను పెట్టే టిప్స్కి మంచి పేరు వచ్చింది. అదొకే. నెక్స్ట్ ఏదో పెట్టాను కదండి, ఇది మీషో దాంట్లో రివ్యూస్ ఇవ్వడం. దాంట్లో పెట్టుబడి ఎంత పెట్టామో అంత వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు బుక్ చేసుకున్నాం అనుకోండి, రిటర్న్ పెట్టేసి ఆ డబ్బులు పడిపోతాయి కదా. మధ్యలో రిస్క్స్ ఉంటాయి, రిటర్న్స్ పోవు, కొన్ని చేతికి అంటుకుంటాయి. శ్రమ అంటే బాగా ఉంటుంది. బాడీ ప్రెషర్ బాగా ఉండాలి, అటు ఇటు తిరగాలి, మడత పెట్టాలి. మనం ఉతికిన బట్టలు మడత పెట్టుకోవడానికే నాకు అసలు టైమే ఉండదు. పైగా 2 రోజులకు ఒకసారి మడత పెట్టుకుంటాను. అలాంటిది ఇవన్నీ రివ్యూస్ చూపించిన బట్టలన్నీ మడత పెట్టాలి దేని దానికి. అది రాకపోతే, రిటర్న్స్కి రాకపోతే, డబ్బులు రాకపోయినా మళ్ళీ వీళ్ళతో మాట్లాడాలి. సో అది కూడా 1 ఇయర్లో బాగానే నేర్చుకున్నాను. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను, బాగుంది. మధ్యలో కొంచెం నష్టం వచ్చింది, లేదా అది కవర్ అయిపోయింది ఇంకా. సో తర్వాత వచ్చేసి ఏం నేర్చుకున్నానండి, ఇంకొకటి షేర్ మార్కెట్. దాని సంగతి తర్వాత చెప్తా, తొందరలోనే చెప్తా. నాకు బాగానే వచ్చేసింది, దాని గురించి చెప్తా. షాక్ అవుతారు మీరే రిజల్ట్ చూసి. కానీ టైం పడుతుంది. అప్పుడే 1.5 ఇయర్ నుంచి దాంట్లోనే ఉన్నా నేను, ఇంకా బయటకే రాలేదు. దాని గురించి చెప్తా. నెక్స్ట్ ఏంటి, ఇదొకటి. ఇది ఎప్పటి నుంచో ఉంది. దీన్ని చూశాను కానీ నష్టం చూశాను. కానీ చెప్తున్నాను కదా, ఒక 6 నెలలు చూస్తానని. నాకు వచ్చిన ఆర్డర్స్ ఇవన్నీ అనమాట. ఈ ఆర్డర్స్ అని ప్యాక్ చేసి పంపాలి. ఇక్కడ వచ్చిన ఏంటంటే మనం అడుగు పెట్టే కొద్దీ తెలుస్తూ ఉంటాయండి.
మనం ఇలాగా బుక్ చేసేటప్పుడు కొంతమంది క్యాన్సిల్ చేసేసుకుంటారంట. అప్పుడు మనం పంపించకూడదంట. మనకు తెలీదు. అలాంటప్పుడు కొన్నిసార్లు రిటర్న్ వస్తాయంట. అంటే కొరియర్ వాళ్ళు క్యాన్సిల్ అయిపోయిందని చెప్పేసి మనకు తెచ్చిచ్చేస్తారంట. కొంతమంది ఇవ్వరంట, ఉంచేసుకుంటారంట. ఇంకా అలాంటి నష్టాలు ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి మొన్న ఒకటి నష్టం జరిగింది నాకు. నేను ఒక క్లీనర్ పెట్టాను. అంటే ఒక థ్రెడ్ ఎక్కించుకునేది, ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది ఉంటుందన్నమాట. అదేంటంటే 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటేమో చెత్త క్వాలిటీ, అసలు దేనికి పనికిరాదది. ఇంకోటి నేను తెచ్చిన క్వాలిటీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. మిషన్కి లోపల ఉన్న చెత్త అంతా బయటకు వచ్చేస్తుంది అన్నమాట దాన్ని పట్టుకుని లాగితే. అది తీసుకొచ్చి సేల్ చేశానండి. అయితే ఏమైందంటే నా ప్రోడక్ట్ ఉంచేసుకుని వేరేటి ప్రోడక్ట్ పంపించారనమాట. అది అమ్మడానికి లేదు, షిప్పింగ్ ఛార్జెస్ 171 పడిపోయింది. చాలా బాధ అనిపించింది. దాంట్లో వచ్చే మార్జిన్ తక్కువ, నష్టం ఎక్కువ వచ్చేసింది. సో నేనేమనుకున్నానంటే ఇంకా అవి ఆపేసి ఎక్కువ ఏదైతే రన్ అవుతుందో అది పెడదాము అని అనుకుంటున్నాను. ఎక్కువగా సేల్ అయ్యేవి మాత్రమే ఇంకా సేల్ చేద్దామని అనుకుంటున్నాను. జస్ట్ ఎలా ఉంటుందని ట్రై చేద్దామని. అంతేగాని మనం ఏం తెలియకుండా మనసంతా దాని మీదే ఉందనుకోండి, చేస్తే బాగుండు అని ఇంకొకసారి చేసేస్తే అయిపోతుంది కదా అని దిగానమాట. సో దిగిన తర్వాత అన్నీ ఒక్కొక్కటి తెలుస్తున్నాయి. నష్టం బాగానే వస్తుందండి. నష్టం అయితే ఉంది, లాభం అయితే చాలా తక్కువే ఉంది. నాకైతే నా వైపు ఆలోచిస్తే మాత్రం, అంటే నేను సంపాదించే దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది వేస్ట్ అనమాట. అంటే ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన ఈజీగా 150 రూపాయలు వచ్చేస్తాయి. ఒక వీడియో పెట్టినా కనీసం 80 రూపాయలని వస్తాయి స్టిచ్చింగ్ ఛానల్లో. దీంట్లో 30 రూపాయలు కూడా రావు. తర్వాత వచ్చేసి నేను ఏదైనా మీషో ప్రొడక్ట్స్ సేల్ చేసినా, అదే ప్రమోషన్ చేసినా కూడా మనకి అఫిలియేట్ మార్కెటింగ్లో అక్కడ వస్తాయి. దాంతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అదనమాట. సో అయితే ఎప్పటి నుంచో కోవా దాంతో జామున్ చేయమని మా చిన్నోడు అడుగుతున్నాడు. బయట నుంచి అదే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఈ చిన్న వీడియో మిస్ అయిపోయింది అనమాట. ఫోన్ ఆన్ చేశాను అనుకున్నాను కానీ మర్చిపోయాను. కోవా అని ఉంటుంది. అయితే నాకు మీ సజెషన్ కావాలి. కొంచెం మైదాపిండి కలపాలా అన్నారు. కొద్దిగా కలిపాను మైదాపిండి, కానీ సరిపోలేదని చెప్పి మళ్ళీ కలిపాను. అదేంటో టేస్ట్ మారిపోయింది, కోవా టేస్ట్ రాలేదు. బయట స్వీట్ షాప్లోంచి ఒకసారి తీసుకొచ్చాను. 4 ఎంత తీసుకున్నాడంటే 100 రూపీస్ తీసుకున్నాడు. చాలా బాగున్నది. బయట మనం ఎక్కడికైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు పెడతా చూసారు, అలా ఉంది. అది కోవా జామున్ అంట. అయితే అలా వస్తుందేమో అనుకున్నాను, కానీ మైదాపిండి ఎక్కువైందేమో మరి. నాకు ఆ టేస్ట్ రాలేదు. పైగా తినే సోడా వేశాను. అంటే మనకి లావుగా అవుతాయని చెప్పేసి ఎవరో చెప్పారు, ఉబ్బుతాయంట. తినే సోడా వేసాను. దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందేమో. నాకు 2 రీజన్స్ అయితే అనిపిస్తున్నాయండి. ఒకటి వచ్చేసి మైదాపిండి ఎక్కువైపోయింది, అంటే అంత ఎక్కువ వేయకూడదు మైదాపిండి. సెకండ్ వచ్చేసి టేస్టింగ్ సాల్ట్ అంటారు కదా, కుకింగ్ సాల్ట్ ఏదో అంటారు కదా, మనం బజ్జీల్లో వేస్తాం, అది వేసాను అనమాట, సోడా. దానివల్ల టేస్ట్ మారినట్టుంది. నెక్స్ట్ టైం చేస్తే మాత్రం కొద్దిగానే వేస్తాను. ఆ టేస్టింగ్ది వేయనమాట, ఆ సోడా వేయను. మైదాపిండి కొంచెం వేసి ట్రై చేస్తాను. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. సేమ్ అలాగే రావాలండి. ఎట్లా అంటే మనం బయట కోవా జామున్ తింటాం కదా ఫంక్షన్స్లో, అలాగే రావాలి. ఏం చేస్తే వస్తుందో చెప్తే నెక్స్ట్ డే నేను తెప్పించేస్తా. ఇది అడుగుతానికే నేను ఈ వీడియో షూట్ చేసి పక్కన పెట్టి అప్పుడే 4 రోజులు అయింది. నాకు ఇప్పుడు ఖాళీ దొరికిందనమాట, అందుకు వీడియో అనేది చేస్తున్నాను. ఎక్కువ ఈరోజు బుక్ అవ్వలేదు ఆర్డర్స్, లేకపోతే దాంతోనే సరిపోతుంది నాకు. ఆర్డర్స్ ప్యాక్ చేయడానికి 1/2 అవర్ పట్టేస్తుందండి బాబోయ్. ప్యాకింగ్ నేనే చేయాలి. దాంట్లోంచి మనం ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేసిన తర్వాత డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ తీసుకురావాలి బయటికి. ప్రింట్ తీసుకొచ్చిన తర్వాత ప్యాకింగ్ చేయాలి. ఇదంతా ఎంత టైం పట్టేస్తుందో. ఈ టైంలో నేను ఒక బ్లౌజ్ కుట్టుకున్నా నాకు 200 నాకు వచ్చేస్తాయి చక్కగా. లాభానికి లాభం ఉంటుంది, ఈ నష్టం కూడా జరగదు. ఫిజికల్గా కూడా బాడీ పెయిన్ అవ్వదు అనమాట. ఫిజికల్గా టైట్ కూడా అవ్వం. చూస్తానండి 6 మంత్స్, కరెక్ట్గా 6 మంత్స్ చూసి చెప్తా. 6 మంత్స్ తర్వాత మాత్రం ఇలాగే ఉన్నదనుకోండి, ఇవే నష్టాలతో ఉంటే మాత్రం నేను ఎగ్జిట్ అయిపోతాను. ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కదా చేయాలని, చేసిన తర్వాత ఇలా ఉంది అనిపిస్తుంది. ఒక 6 మంత్స్ అంతే, ఇంకెక్కువ లేదు. చిన్న రౌండ్స్ కింద చేస్తున్నానండి. ఇంకా బార్ కోడ్కి సంబంధించిన ఒరిజినల్ ప్యాకెట్ కూడా బుక్ చేశాను తెలుసు మీషోలో. అది బుక్ చేస్తేనే మనకి ఏమైనా రాంగ్ రిటర్న్స్ ఉంటే మనకి క్లెయిమ్ అవుతాయంట. అది బుక్ చేస్తే వాడు ఏం చేస్తాడు, 500 కంటే తక్కువ ఇవ్వడంట. 500కి 850 రూపీసు. ఆ సైజ్ ఎంత ఉంటుందో నాకు తెలీదు. మ్యాక్సిమం చిన్న సైజే కావాలి కదా మనకి, అన్ని థ్రెడ్స్ ఇవే క్లాత్లే కదా అని చెప్పేసి చిన్న సైజ్ బుక్ చేస్తే అది మరీ చిన్నగా వచ్చింది. దీంతో మనం ఏం చేయాలో అర్థం కాలేదు. చాలా టెన్షన్ పడిపోయాను. అయినా సరే దాంట్లోనే కుక్కి మరీ పంపిస్తున్నాను, ఆ చిన్న దాంట్లోనే.
సో ఫైనల్గా అయితే పర్లేదండి. చెప్తున్నాను కదా, ప్రజెంట్ అయితే నష్టంలోనే ఉందండి, మరి ఏం లాభం రాలేదు. డబ్బులు పడతాయి అనేలోపు ఇదిగో నష్టాల్లో ఉన్నది మన బ్యాంక్ నుంచి కట్ అవ్వదంట, మనకు వచ్చే డబ్బులతో కట్ అయిపోతుందంట. మనకి ఎంత వస్తుందో డబ్బులు దాంతో కట్ అయిపోతుందంట. దాంట్లో కట్ అయిపోయిన తర్వాత మనకి వేస్తారంట. కానీ కట్ అయిపోయింది, నాకు వచ్చిన లాభం అంతా ఈక్వల్ అయిపోయింది ఈసారి. సిరపు కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది కదా, లేదంటే కొంచెం ఎక్కువ రావాలన్నమాట జిగురు అనేది. తీగపాకం అంటారు కదా అలాగా. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేసిన, ఉన్నదా లేదంటే పగిలిపోతుందా ఏమవుతుందో అనుకున్నాను, కానీ రౌండ్గా బాగానే వచ్చింది. టేస్ట్ మాత్రం లేదండి, కోవా టేస్ట్ అస్సలు లేదు, అంత మైదా పిండి లాగే ఉంది. మైదా పిండి స్మెల్లో మైదా పిండి అన్నీ కూడా ఉన్నాయి అలాగే. మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం నేను ట్యాగ్ చేస్తాను, కోవా దొరికితే ఒకసారి చెక్ చేయండి. చూస్తున్నా అన్నీ వస్తాయా రావా అని. మీడియం ఫ్లేమ్లో పెట్టేశాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చిన్నగా ఇలా చక్కగా ఫ్రై చేశాను. బాగా వచ్చినాయి, రౌండ్గా వచ్చినాయి, కలర్గా వచ్చినాయి, కానీ చెప్పాను కదా టేస్ట్ మాత్రం లేవు. ఆ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వచ్చింది, అంతే మైదా పిండి ఎక్కువ అవడం వల్లనే. సో ఇదండి ఈరోజు వీడియో. 1 వీక్ తర్వాత చాలా లేట్గా పెట్టినా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో ఇచ్చాను అనుకుంటున్నాను. ఇదంతా ఫ్రై చేసినంత బాగా లావుగా అయిపోయినాయి, బాగానే అయినాయి. సైజ్ అయితే బాగా పెద్దగానే అయింది. అది వేసాం కదా సోడా, అందుకుని అనుకుంటా. కలర్ అయితే లేటుగా వచ్చింది, మరి ఎందుకు లేటుగా వచ్చిందో ఏమో తెలీదు. చూడండి, కొంచెం అలా తిప్పుతూ ఉండాలి, ఎక్కువ ఆయిల్ ఉండాలంట ఒక వీడియోలో చెప్పారు. చెప్పారండి ఏంటంటే ఆయిల్ ఎక్కువ ఉంటే ఈక్వల్గా కాలుతాయంట, అంటే హీట్కి బాగా ఈక్వల్గా ఉంటే కదుపుతూ ఉండాలంట స్లోగా. మనకి స్లోగా కదుపుతూ ఉంటే ఈక్వల్గా అవుతాయి, కానీ నాకు టైం పట్టేసింది ఎక్కువ. ఇవి అట్లానే ఉంటాయేమో నాకు తెలిసి, ఫస్ట్ టైం కదా. నాకు బయట చేసే షాప్లో చేస్తే లాగా రావాలి. టిప్స్ చెప్పండి, ఎంత మైదా పిండి కలపాలి. కోవానే కొంటాను, అది బయటది కొనను, అదేం అంత టేస్ట్ అనిపించట్లేదు. కోవాతోనే చేయాలి, బయట టేస్ట్ రావాలి. అది ఎలాగో కొంచెం కింద కామెంట్స్ చేస్తే నెక్స్ట్ టైం నేను ట్రై చేసి మీకు చెప్తాను. చూడండి ఎంత బాగా వస్తున్నాయి, కలర్ పెద్దగానే ఉన్నాయిలేండి. చూసారు కదా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను రేపు కూడా వీడియో షూట్ చేస్తాను, ఎల్లుండి పెడతాను. డే బై డే అనుకున్నాను, కానీ ఇందులో దిగాను కదా వ్యాపారంలోకి. వచ్చిన లాభానికి వచ్చిన నష్టానికి న్యాయం జరిగిపోయింది అనమాట. ₹1 చేతికి రాలేదు, ₹1 బ్యాంకులోనూ పడలేదు. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయి కదా, బాగా వచ్చినాయి, కలర్ అన్నీ బాగా వచ్చినాయి. నేను స్పీడ్ పెట్టలేదండి, నార్మల్గానే ఉంచాను, ఫాస్ట్ ఏం పెట్టలేదు. చూడండి, నేను మీషోలో అడుగు పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పేపర్ కటింగ్స్ అవి సేల్ చేద్దామని. ఈ మొహాలేమో వాళ్ళ పేపర్ మీద పెట్టేసుకుని చక్కగా లాగా లైన్ వేసేసుకుని మళ్ళీ రిటర్న్ పెడతారేమో అని భయం వేస్తుంది. దాని గురించి ఆలోచిస్తున్నాను అనమాట. అలాగని చేస్తే మాత్రం నాకు పెద్ద లాసే, ఇంకేమీ లేదు, అంత లాసే వస్తుంది. వాళ్ళ పేపర్ మీద పెట్టేసుకుని నా పేపర్ని పెట్టుకుని వాళ్ళ పేపర్ మీద పెట్టేసుకుని ఇలాగ లైన్ వేసేసుకుని అది రిటర్న్ పెట్టేశారనుకోండి, ఇంకా అయిపోయింది. అలానే చీప్ పనులు చేయకూడదు, ఆ దేవుడు కూడా ఊరుకోడు. మంచి నిజాయితీగా వెళ్ళాలి, సిన్సియర్గా ఉండాలి. ఒకరిని మోసం చేస్తే మాత్రం ఖచ్చితంగా మోసమే జరుగుతుంది మనకు కూడా. అది ఈ రూపంలో కాదు, ఏ రూపంలోనే జరగచ్చు. భలే ఉన్నాయండి రౌండ్గా.
చాలా బాగుంటుంది అనుకున్నాను టేస్ట్. ఫస్ట్లో పోయింది అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే రాలేదు. టేస్ట్ బాగా రాలే. అన్నీ వేసేసిన తర్వాత సిరప్లో వేసేసానండి. నాకు కొంచెం సజెషన్ ఇస్తే నేను మళ్ళీ తెప్పిస్తాను. ఫ్లిప్కార్ట్లో బుక్ చేసి వస్తుంది. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ దాంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో సిరప్లో వేసేస్తా. ఇంకా సిరప్ కొంచెం చిక్కగా అవ్వాలి. ఇదిగో అయిపోయింది. అదంతా అబ్జర్వ్ చేసేసరికి పెద్దగా అయిపోయినాయి అన్నమాట. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి. ఏది వినాలో అర్థం కావట్లేదు, ఏది చేయాలో అర్థం కావట్లేదు. టైలరింగ్ నేర్చినప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పేవాళ్ళు. పిచ్చెక్కిపోయేది.